వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. తరతరాలుగా వస్తున్న అలవాట్లు త్వరగా పోవు. మంచి అలవాట్లు పాటించేందుకు చాలా సమయం పడుతుంది. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా మన మైండ్ను నిత్యం మనమే కంట్రోల్ చేయాలి. 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం. ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు చక్కదిద్దుకుని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి. సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది, మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్లు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది, మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పని చేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాల్ని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చేపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి నుంచి చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలి. స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ పక్కాగా నిర్వహించాలి. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది. అలా సర్క్యులర్ ఎకానమీ అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల
సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగనే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీనికి కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది. చంద్రబాబు ఎప్పుడు లక్ష్మీపార్వతి పేరు కూడా ప్రస్తావించలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చరిత్ర కందని మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఆయన ఏదైతే ఆయనకి సినిమా హీరోగా ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పట్టాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసుడు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలుంటే ఆడ మగ పిల్లలుంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారుడు అవ్వచ్చు, ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం చెప్తా. ఇవాళ ఉదయం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాటి దగ్గర మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కించపరుస్తున్నారు అన్నారు. నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని అయినా సరే నన్ను చంద్రబాబు నాయుడు గారు కించపరుస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లక్ష్మీపార్వతి పేరు కూడా ఎత్తినటువంటి దాఖలాలు లేవు.
నువ్వు అంతా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యురాలు అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాట్లాడావు నువ్వు. అదే ఎన్టీ రామారావు గారి భార్య బసవతారకం గారైతే చంద్రబాబు గారి గురించి మాట్లాడిద్దా? జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిద్దా? ఇవన్నీ కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడే ముందు నీ వైపు 4 మాటలు ఉన్నాయనేది నువ్వు తెలుసుకోవాలా. అంటే నీ మీద కౌంటర్ కూడా ఇవ్వకూడదు నేను, కానీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టీవీల్లో అట్లో ఈ వస్తున్నాయి కాబట్టి. ఒకటే చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ పుట్టించింది ఎన్టీఆర్, బతికిచ్చింది చంద్రబాబు గారు. ఈ పార్టీ ఇంకా దశ దిశల పార్టీ ఉండాలి. ఈ పార్టీ ఇంకా ఉవ్వెత్తున వెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ పార్టీకి వాళ్ళ నాయకత్వం అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అని అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సాక్షిగా ఈ పార్టీకి ఎప్పటికైనా నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని తెలుగుదేశం శ్రేణులు అందరి తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కమిషనర్ గారు చంద్రశేఖర్ గారు ఇంకా ఇతర అధికారులందరం కలిపి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. దీనికి మొదలు ప్రతి 3వ వారం కూడా మేము వార్డుల్లోకి వెళ్తాం. ఆ వార్డుల్లో ఒక్క చిత్తు కాగితం కానీ ఒక్క చెత్త అనేది లేకుండా మురికి కాలువల కాడి నుంచి అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ డాక్టర్ సిబ్బంది అందరం కూడా కలిసి మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని, మన డివిజన్ని, మన పేటని మనమే బాగు చేసుకునే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తాం. దీన్ని ఈ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి అవగాహన కల్పించి దాన్ని విజయవాడ నగరాన్ని మరి మంచిగా చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్ల మీద చెత్త వేయద్దు. రోడ్లని మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన వీధుల్ని, మన పేటని, మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేశాం. ప్రజలు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలు అందరూ కూడా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఇందులో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది అలాగే ప్రజలతో కూడా మమేకమై ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం కొత్త సంవత్సరంలో కొత్త ఇనిషియేటివ్ లాగా కొత్త సంకల్పం ఇది. ఈ రోజుతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది అన్ని మున్సిపాలిటీస్లో, అన్ని మండల్స్లో కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్లి ప్రజల సహకారంతో స్వచ్ఛాంధ్ర దిశగా చేపట్టే చర్యలన్నిటికీ కూడా నగరపాలక సంస్థ తరఫున పూర్తి శ్రద్ధతో మేము పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ. మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రోడ్డు పక్కన కూరగాయలు, ఆకుకూరలు వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయమంటూ మున్సిపల్ అధికారులు హుకుం. వ్యాపారులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. నిన్న చెప్పాడుగా తీపించమని కమిషనర్ మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట అంటావో ముందు మరి బ్యానర్ కమిషనర్ చెప్పాడు కదా నీకు, మా ముందే చెప్పాడుగా. అప్పుడు డ్యూటీ నీకు గుర్తు రావట్లేదు. అప్పుడు ఒకరికి మించి ఒకళ్ళు చక్కెర పెడతారు. కొత్త అడగండి, పొద్దుబాట్లు వచ్చి మీరు చూడండి, తెలుస్తుంది. ట్రాఫిక్ బంద్ పెట్టేసేసి కొట్టుకు వెళ్తాను లేకపోతే
మాట్లాడద్దు. మీ ఫుడ్ బాగానే ఉంది. రెక్కాడితే డొక్కాడేవాడయ్యా. మేము తెల్లజాన 5ంటికి వచ్చి 9 దాకా అమ్ముకుని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని అమ్మలెక్కలేదయ్యా. అన్ని తీసి తాటల్లో బేల్చేసి ఎత్తుకొని చెత్తకుండీలో పడేస్తున్నారు. 3 రోజులు మట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడికి మేము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. అసలు మాకు స్పందించలేదు సార్. ఆయన ఎవరో ఇద్దరు వచ్చి అమ్ముకోమన్నారు. మళ్ళీ పొద్దున్న వచ్చింది సార్. మళ్ళీ పొద్దున్న 5ంటి కానీ వచ్చి మళ్ళీ తీర్థం మొదలెట్టేసారు సార్. అన్ని అసలు మాకు నిన్న కానీ మొన్న కానీ అసలు ఏమి మా సరుకులన్నీ పాడైపోయినాయి సార్. మాకు రెక్కాడితే డొక్కాడేవాళ్ళం సార్. ఏదో తెల్లజాన 5ంటికి వచ్చి ఆ 5ంటి దాకా కాసేపు అమ్ముకుని మేము ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఏదో షాపులు చేసేదాకా అమ్ముతున్నాం సార్. అక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం సార్. మేము ఉండలేదు సార్. అయినా మమ్మల్ని అమ్మొద్దని ఇబ్బంది పెట్టేస్తున్నారు. 3 రోజులు మట్టి సార్ గారండి. ఈనాడు నుంచి కదా సార్. మేము 20-30 సంవత్సరాల మట్టి రోడ్డు మీద ఏదో కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్ గారండి. అవి కూడా మాకు అమ్మని వద్దు, అసలు మీరు వద్దు, ఇక్కడ మాకు మీరు అమ్మతో పర్మిషన్ లేదని చెప్పి తీసేయమని చెప్పి నిన్న కొల్ల రవీంద్ర గారే చెప్పారు. రవీంద్ర గారే చెప్పారండి. ఇక్కడ రోడ్డు మీద అమ్మతా వీళ్ళు లేదు, రోడ్డు మీద పర్మిషన్ లేదు, మీరు అమ్మొద్దు, మాకు వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు చెబుతున్నారు అని చెప్పారు సార్. అయ్యా అక్కడికి దండం పెట్టామయ్యా కాసేపు అమ్ముకుని వెళ్ళిపోతామంటే ఆయన ఏం చెప్పలేదు సార్. అసలు అమ్ముకోమనలేదు, అమ్మొద్దు అనలేదు, వెళ్ళిపోయాడు సార్. ఎవరు వచ్చారు? ఇప్పుడే ఇక టాటర్లో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వేసిపోయారు సార్. వాళ్ళే వచ్చి చేసుకెళ్ళిపోతున్నారు. నిన్న వాళ్ళే వచ్చారు సార్. నిన్న వాళ్ళు వచ్చారు, మొన్న వాళ్ళు వచ్చారు, ఇవాళ వాళ్ళు వచ్చారు. ఇవాళ తెల్లజాన 5ంటికి వచ్చారు సార్. 5ంటికి వచ్చి అన్ని టాటర్లో పేసి అన్ని సర్దినట్టు కూర్చున్నాం సార్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.